హాయ్ అండి, నమస్తే అండి. సో మనం హెయిర్కి పెట్టుకునే క్లిప్స్ కానీ, హెయిర్కి పెట్టుకునే బోస్ కానీ, అలాగే స్క్రంచీస్, అలా రబ్బర్ బ్యాండ్స్ ఏదైనా మొత్తం హెయిర్కి పెట్టుకునేవి ఫ్యాబ్రిక్తో అంటే క్లాత్తో తయారు చేసుకుంటే చాలా ఈజీగా మనకి మ్యాచింగ్ అంటే చాలా మందికి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అది వేరేగా కొనుక్కోకుండా కొనుక్కున్న సేమ్ ఎగ్జాక్ట్గా దొరకవు. సో మనం ఆల్రెడీ ఫ్రాక్స్ ఇవే స్టిచ్ చేసుకుంటాం కదా, డ్రెస్సులు అవి దానిలో మిగిలిపోయిన ముక్కలతో ఇలా తయారు చేసుకోవచ్చండి. నేను ఈ రోజు వీడియోలో అయితే 3 టైప్స్ అంటే 3 రకాలు చేస్తున్నాను. లాస్ట్ది అయితే ఎక్స్ట్రాడినరీ, యాక్చువల్గా లాస్ట్దే ఇప్పుడు పెట్టవలసింది, బట్ వీడియో మిస్ అయ్యి ఇది లాస్ట్కి అది ఫస్ట్కి వస్తుందన్నమాట. సో దానికోసం ఫస్ట్ది అయితే ఇదండి, ఎంత క్లాత్ మిగిలిందనమాట. ఎంత మిగిలినా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్నదైతే చిన్నవి వస్తాయి, పెద్దగా అయితే పెద్దవి వస్తాయి. ఇప్పుడు నేను చూపించినట్టుగా మధ్యలోకి కుట్టేసి తిరగేసిన తర్వాత ఇలా మధ్యలోకి మడత పెట్టాలి. మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇలా కుర్చీల్లో పట్టుకొని సూత్తో ఒక టాకా వేసేసి, మిషన్ మీద కూడా వేసండి, నెక్స్ట్ మిషన్ మీద చూపిస్తాను, చుట్టూ తిప్పేయాలి. ఇప్పుడు ఫస్ట్ది సెకండ్ది డబుల్ కలరు, సెకండ్ది వేరే సైజు, ఇది ఒక సైజు. ఫస్ట్ది సెకండ్ది సింగిల్ కలరు, సైజులు వేరే. థర్డ్ది ఏమో లాస్ట్ది డబుల్ కలర్. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. యాక్చువల్గా ఇవన్నీ ఈ మధ్య నేను ఫ్రాక్స్ అయితే అప్లోడ్ చేస్తాను అనుకోండి, చిన్నపిల్లలది ఫ్రాక్ అనమాట, నా బ్రదర్ వాళ్ళ పాపది. సో ఆ ఫ్రాక్ మీదకి అనమాట ఇవన్నీ. ఆ పాపకి చాలా ఇష్టం. పాపకే కాదు, యాక్చువల్గా నాకు కూడా మ్యాచింగ్ చాలా ఇష్టం. నాకే కదండి, అందరికీ కూడా మ్యాచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అది ఒక అట్రాక్షన్ అనమాట, చాలా బాగుంటుంది అది. ఎన్ని వేసుకున్నా సరే మ్యాచింగ్ వేసుకున్నప్పుడు వచ్చిన లుక్ మిగతా ఇంకేం వేసుకున్నా సరే రాదు, అది గ్యారంటీ. అది మీకు తెలుసు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా మ్యాచింగ్ వేసుకోవచ్చు. చూసారు కదండి, పైన ఎలా షో బటన్ వేసేసి లేదా ప్యాచ్ చేయొచ్చు, కొందరు చేయొచ్చు, పోస్టులు వేయచ్చు. వెనకాతల ఎలా రబ్బర్ బ్యాండ్ కుట్టేశాను. రబ్బర్ బ్యాండ్ కాకుండా క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు, టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ పాపకి ఏంటంటే రబ్బర్ బ్యాండ్ తను ప్రిఫర్ అంటే తను అదే ఒప్పుకుంటుంది అనమాట, మిగతా క్లిప్స్ పెడితే ఒప్పుకోదు. సో దానికోసం నేనైతే రబ్బర్ బ్యాండ్ పెట్టానండి. ఇది ఇంకొక ఫ్రాక్, యాక్చువల్గా ఒక ఫ్రాక్ ఇది. ఆ ఫ్రాక్లో మంచి ఫ్రాక్ అండి, చాలా బాగా వచ్చింది ఫ్రాక్ కూడా, డిజైనర్ ఫ్రాకు. సో ఆ ఫ్రాక్లో ఈ ముక్క ఇలా పొడుగ్గా మిగిలింది. ఇందాకంటే మనకి స్క్వేర్లో మిగిలింది కదా, సో దాన్ని అలా చేసాం. ఇది పొడుగ్గా మిగిలింది. సేమ్ దీన్ని కూడా అలాగే ఒక మధ్యలోకి మడత పెట్టేసి కుట్టేసి ఫస్ట్ తిరగేసేయాలి. తిరగేస్తే ఇలా గొట్టంలోకి వచ్చేస్తుంది కదా, వచ్చేసిన తర్వాత సేఫ్టీ పిన్ తీసేసి ఇలాగా పెట్టి, ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ నేను చూపిస్తున్నట్టు కుట్టు పైకి ఉన్నట్టు ఇలా ఇప్పుడు మనం చూసిన మధ్యలో కుట్టు కూడా మనకు పైకి కనిపిస్తుంది. ఇలా పెట్టి మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలండి, కలిపి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని దీన్ని తిప్పేసి మనకి ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ కుట్టు కనిపిస్తుంది కదా, అడ్డుగా ఉండే కుట్టు, ఇది ఇలా సెంటర్కి ఉండాలి. ఇలా సెంటర్కి ఉంటారు, దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ సేమ్ కుర్చీలాగా ఇలా పట్టుకొని ఈ మిషన్ మీద వేసి వచ్చాను. ఇందా నేను అంటే మీకు తెలియడం కోసం నేను చేతితో చూపించాను. మిషన్ మీద వేసేసి తర్వాత ఇలాగే సేమ్ అదే క్లాత్తో, లేదా ఆ ఫ్రాక్లో ఇంకా వేరే కలర్ ఏదైనా ఉంటే ఆ క్లాత్, యాక్చువల్గా గ్రీన్ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసే మొక్క. బట్ గ్రీన్ క్లాత్ అసలు చిన్నది కూడా నాకు లేదనమాట, ఆల్రెడీ దానిలో వేసిందే అయిపోయింది, దానికి సరిపోయింది. సో అందుకని చెప్పి నేను సేమ్ కలర్ వేసాను. ఇంకా గ్రీన్ వేస్తే చాలా బాగుంటుంది, మధ్యలో వేరే కలర్ కింద. సో ఇలా వేసేసి కుట్టేసి దీనికి మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్ మనం ఇలా రబ్బర్ బ్యాండ్లో ఏదైతే ఉందో, రబ్బర్ బ్యాండ్ అయితే రబ్బర్ బ్యాండ్, టిక్స్ అయితే టిక్స్, ఏదైతే అది మనం కుట్టేస్తామండి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీనికి షో బటన్స్ వేసాను. నార్మల్గా మనకు డ్రెస్సెస్కి వేసుకునే బటన్స్ లాంటివి అనమాట ఇవి. సో నెక్స్ట్ వీటికి పైన ఎలా ఉంచేవచ్చు, లేదు పైన ఏమైనా పూసలు పెట్టుకోవచ్చు, లేదు పైన ఏదైనా చిన్న ప్యాచ్లా పెట్టుకోవచ్చు, రకరకాల ఎలాగైనా మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ లేదా పైన ఇంకో చిన్న బౌలాగా ఏమైనా చేసుకొని సాటిన్ డబ్బంతో చేసి పెట్టుకోవచ్చు, అలా మన ఇష్టం. నేనైతే చాలా అంటే చాలా అప్లోడ్ చేశానండి, ఇంకా చేస్తాను కూడా, చాలా మోడల్స్ అయితే రెడీలో ఉన్నాయి. సో ఇదేంటంటే ఇది ఒక 10 ఇంచెస్ పొడవు, అలాగే 5 ఇంచెస్ వెడల్పు తీసుకొని, ఇది 7.5 పొడవు, అలాగే ఒక 3.5 వెడల్పు. అంటే దీని అర్థం ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ ఇదే తీసుకోక్కర్లేదు. 2 క్లాతులు తీసుకున్నప్పుడు ఇలా తేడా ఉండాలన్నమాట. వెనకాతలు పెద్దగా 4 వైపులా ఈ పింక్ కన్నా ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా అంటే సూపర్ అండి, ఇంకా ఇది మాత్రం ఇంకా మెచ్చుకోకుండా ఉండలేము. సో అంత బాగా వచ్చింది. సో ఇలాగా కుట్టేసి సేమ్ దీన్ని కూడా అలాగే కుట్టేసి రెండింటిని తిరగేసేయాలి సేఫ్టీ పిన్తో, లేదా మన ఇష్టం. దీనికైతే సేఫ్టీ పిన్ కావాలి, చేతితో కూడా చేసేవచ్చు. ఆ ఎల్లో దానికైతే వెడల్పుగానే ఉంది కాబట్టి. సో సేఫ్టీ పిన్తో తిప్పేద్దాం. సేమ్ దీన్ని కూడా చాలా అంటే చాలా హెయిర్ యాక్సెసరీస్ చేశారండి. బౌస్ ఇలాగే కాకుండా రకరకాలుగా చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నది. ఒకసారి నా ప్లేలిస్ట్లు కూడా ఉంటాయి కదా, మీకు ఓన్లీ హెయిర్ క్లిప్సే కావాలనుకుంటే హెయిర్ క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంది, దానిలోకి వెళ్తే మీకు అర్థమైపోద్ది, అన్నీ అవే ఉంటాయి. సో ఇది సేమ్ ఇలాగే ఇంత ఫస్ట్ సెకండ్ ఎలాగ చేసామేనా అలాగే మడత పెట్టి కుట్టేయాలి. సేమ్ దీనికి కూడా ఇలాగే మడత పెట్టేసి
కుట్టేసుకోవాలి. ఇలా 3 కలర్స్ కూడా వేసుకోవచ్చండి. నేనంటే నాకు ఫ్రాక్ 2 కలర్సే ఉంది కానీ 2 వేసాను. 3 కూడా వేసుకోవచ్చు. కింద బీడ్స్ యాడ్ అలానే చేసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చండి. సో ఇలా రెండింటిని కూడా ఇలాగ పెట్టుకొని ఇది కుట్టు కిందకు ఉండేలాగా ఎల్లో దాని కుట్టు కూడా కిందకే ఉండేలాగా పెట్టి ఇప్పుడు ఈ అన్నిటినీ కలిపి ఇలాగా పట్టుకొని మిషన్ మీద కుట్టి వేసేయచ్చు. మిషన్ మీద వేయలేము అనుకునే వాళ్ళు చేతితో ఫస్ట్ రెడ్ దానికి వేసాం కదా, అలా చేతితో కూడా మనం వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎల్లో క్లాత్ ఉంది కదా, ఎల్లో క్లాత్ అయితే ఎల్లో, పింక్ అయితే పింక్, ఏదైతే అది మన ఇష్టం. దీన్ని ఎలాగ సేమ్ చిన్న థ్రెడ్లా డోరీలా తయారు చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసి దాన్ని కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీనికి బీడ్స్ కూడా వేలాలు ఇచ్చాను అనుకున్నాను కింద హ్యాంగింగ్ లాగా, కానీ ఇంకా పాపకి అంత హెయిర్ కాదనమాట. సో అందుకని చెప్పి నేను అలాగా బ్యాండ్స్ పెట్టేసాను అనమాట. దీనికి ఇంకా బీడ్స్ అంటించవచ్చు, కింద హ్యాంగింగ్స్ వేయచ్చు, రకరకాలైతే చేయొచ్చు అండి. మన క్రియేటివిటీ బట్టి ఎన్నైనా చేయొచ్చు. నేనైతే చాలా ప్లానింగ్లో ఉన్నాయి. నాకు ఆల్రెడీ అవుతూ ఉన్నాయి, ఇంకా వీడియోస్ అవుతున్నాయి, ఇంకా నేను ఎడిట్ అది చేయాలి. సో అది చేశాక నేను అవి కూడా అంటే అప్లోడ్ చేస్తానండి. అంటే మన ఛానల్ ఏంటంటే లేడీస్కి సంబంధించినవి అన్నీ అనమాట. బ్లౌజెస్, డ్రెస్సెస్, ఇవి కూడా పెట్టచ్చు అండి. టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే రబ్బర్ బ్యాండ్ అక్క కాదు, మాకు క్లిప్స్ కావాలనుకుంటే ఈ క్లిప్స్ పెట్టుకోవచ్చు. అంటించేసి చిన్న టాకా వేసాను. అంటించేస్తే మళ్ళీ వాష్ చేస్తే పోద్ది, అందుకని చిన్న టాకా వేసుకోండి. సో అదొక పేరు, ఇదొక పేరు, సో ఇంకొక పేరు అనమాట. ఇలా చాలా అంటే చాలా రకాల నెక్ వేర్స్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.